హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పక్కా కొలతతో బాస్మతి రైస్ బిర్యానీ తయారు చేసుకున్నాము. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఆనియన్స్ తీసుకోవాలి. అవి మసాలాలు వేసుకుని ముందు వేయించుకోవాలండి. మసాలాలు వేగాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, పొటాటో, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని బిర్యానీలో వేసుకుని ఇవన్నీ వేసుకుని వేయించాలండి. వేయించాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను తీసుకున్నాను. రైస్ ముందుగా కడిగి పెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాను నేను ఒక గంట ముందు. రైస్ కూడా వేసేసాను. ఈ వాటర్ అనేవి మరిగాక ఉప్పు వేసుకుని రుచి సరిపడా తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇది కలిపి పెట్టుకుని మరలా మూత పెట్టుకోవాలండి. కొంచెం సేపు అయ్యాక అది బాగా ఉడుకుతుంది. నేను ఒకే పొయ్యి మీద తలకాయ మాంసం అలాగే బిర్యానీ కూడా వండాను. బిర్యానీ చూసారా, పక్కా కొలతతో వండానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.